పరిస్థితి బాగున్నప్పుడు నాయకుడితో ఉండి ఆయనకి సపోర్ట్ చేసి పరిస్థితి బాగలేనప్పుడు ఆయన ఇడిచిపెట్టిపోయేదానికి మీ పరిస్థితి బాగాలేదు, మీరు నమ్ముకున్న పరిస్థితి కూడా బాగలేదు కదా, రెండు ఇక్కడ. ఎస్ వాట్ ఎవర్ ఆయన సైన్యంలో ఒకటిగా ఆయనకి సపోర్ట్ ఖచ్చితంగా నుంచి ఉంటాం. అటు పోయే వ్యక్తిత్వం కాదు, అటు పోయే మనస్తత్వం అది కాదు. అంటే సచ్చదాకా ఇదే వైసీపీ జగనన్నతోనే జగనన్నే నాకు రాజకీయంగా ఈజ్ మై ఇన్స్పిరేషన్, దట్స్ ఇట్. అంతే ఫిక్స్గా సమస్య లేదు. అంటే నాకు డౌట్ చెప్పండి, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇంత అడ్మైర్ చేస్తూ ఉంటారు, ఇంత ప్రేమిస్తూ ఉంటారు, ఇంత ప్రేయర్ చేస్తూ ఉంటారు, ఎందుకు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైజ్ చేయను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నేను ప్రైజ్ చేయను. ఐ ఓన్లీ ప్రైజ్ మై లివింగ్ గాడ్. దేవుడిని ఒక్కడినే పూజిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం, ప్రేమ, ఆప్యాయత. ఎందుకు అభిమానం కంటే పిచ్చి అభిమానం, ప్రేమ అంటే ప్రేమ కంటే పిచ్చి ప్రేమ. క్రాంతి ఏదైనా ఒకటే మాట, ఎక్స్ట్రీమ్. జగన్మోహన్ రెడ్డి జగన్ గారు అంటే ఇంకంతే, వేరే లెవెల్. మీరు ఇట్లా ఇంత బల్లగుద్ది చెప్తా ఉన్నారు. లాస్ట్ టైం కూడా మీరు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ అని చెప్పేసి గుద్ది 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 చెప్పారు కదా. కానీ వైసీపీ పార్టీ అసలు అనిలే మా ఓడు కాదు అని అంటున్నారు. సర్లే, ఇప్పుడు వాళ్ళన్నంత మాత్రం నేనే చెప్తున్నా, మళ్ళీ నేను వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వలా. పార్టీలో అసలు అనిల్ మా ఓడు కాదని చెప్పేవాడికి చెప్తున్నా. ఆడేదో పిచ్చకుంటలు వాగుడు వాగిండు, అది అతనికి వదిలేస్తాను. ఈ స్లాంగ్ బంద్ చేయరా అన్న? ఏమి నువ్వు బంద్ చేసినావా? నేనేమన్నా, నేను ఒక బూతు కూడా మాట్లాడలేదు. నువ్వు అడిగే ఇంటర్వ్యూస్లో నువ్వు వాడే భాష అంతా అంటే మీరు మాట్లాడిస్తారు మీడియాలో అట్ట. ఇప్పుడు పిచ్చి వాగుడు అన్న, పిచ్చకుంటలో వాగుడు తప్పింది దానికి అనొచ్చు అట్లా. ఏమి ఎందుకు అనకూడదయా? ఒక దళితుడిని, ఒక మాలోడిని నా పరిస్థితుల్ని వివరించడానికి అతను ఏదో ఒక వీడియోలో మాట్లాడుతున్నాడు. అతను రాబోడు రానియం భవిష్యత్తులో కూడా నా భవిష్యత్తును అతను డిసైడ్ చేస్తాడా? కొందరు తలుచుకుంటే కొన్ని అయితే కదా. ఏంది అయ్యేది? ఆక్ పాక్ కరేపాక్. ఏంది చెప్పు? ఆక్ పాక్ కరేపాక్. నేను అనలేను. ఒరే అయ్యా, అసలు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా, నిన్నగాక మొన్న రాజీనామా ఇచ్చిన, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు రాజీనామా ఇచ్చారా? నేను రిపబ్లికన్ పార్టీకి రాజీనామా ఇచ్చి సంవత్సరం అయింది. కానీ మిమ్మల్ని ఆ పార్టీ మిమ్మల్ని ఆ పార్టీలకి తీసేసారు అని చెప్పేసి నాకు. ఎవరు తీసేసారు? ఎవరు అధ్యక్షులు? ఎవరు పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళు ఎవరని మీకు చెప్పిర్రా? సరే అట్లే అనుకోండి. నన్ను అపాయింట్ చేసింది కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్దాస్ అత్వాలే గారు, సామాజిక న్యాయ శాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్. నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది ఆయన. నేను రాజీనామా ఇచ్చింది. మీరే రాజీనామా ఇచ్చారు? నేనే రాజీనామా ఇచ్చింది. మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగేదానికి ఒక సమాధానం చెప్పండి. మిమ్మల్ని పార్టీలకించి తను తీసేయలే, మీరే రాజీనామా. రాజీనామా ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలే. ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలే అంటే మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, కానీ తనకు ఇష్టమే ఉంది. కానీ ఏంటంటే కొన్ని రోజులు కామ్గా ఉండు, రాజీనామా చెయ్యొద్దు, కొన్ని రోజులు కామ్గా ఉండు, మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ ఇవ్వు, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వు అన్నారు. సార్ నేను అలా ఇవ్వలేను సార్ అనుకూలంగా, నేను ఇబ్బందులు పడ్డాను, నన్ను తిట్టారు, నా ఆఫీసులు తగలబెట్టారు, ఇంత గందరగోళాలు అయిన తర్వాత నేనే ఆర్డర్ సార్ ఇచ్చేది, అట్లా ఎట్లా మాట్లాడతారు సార్, జస్ట్ బీ విత్ మీ ఆర్ ఎల్స్ ఐ గివ్ రిజిగ్నేషన్ సార్. మీరే రిజైన్ చేసి నేను రాజీనామా రిజిగ్నేషన్ ఆమోదం చేయలేదు సార్. రామ్దాస్ అత్వాలే గారు ఇంతవరకు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, అంటే మీకు మంచి సఖ్యతనే ఉంది. అంటే నేను ఫోన్ చేస్తే సార్ లిఫ్ట్ చేస్తున్నారు, ఎలా ఉన్నావు అని అడిగారు, నా కేసులను ఫాలోఅప్ చేశారు ఆయన. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి రామ్దాస్ అత్వాలే గారికి ఇప్పుడు ఫోన్ చేయగలుగుతారు? నేను ఎందుకు చేయాలా, చేస్తా చేయమంటే. బట్ ఆయన మహారాష్ట్రలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, తెలియదు కదా. ఒక్కసారి అయితే ఫోన్ చేయండి చూద్దాం, ఒకవేళ లిఫ్ట్ చేస్తే మాట్లాడండి. సరే ఉండే కాల్. ఫోర్సబుల్ ఏం కాదుగా? ఫోర్సబుల్ ఏం కాదులే, ఏముంది ఫోర్సబుల్ ఆడ, ఇష్టపూర్వకంగానే చేస్తారా? రామ్దాస్ అత్వాలే గారు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గారు రామ్దాస్ అత్వాలే కేంద్ర మంత్రి గారికి కాల్ చేస్తా ఉన్నారు. తన పార్టీలో ఉన్నాడా లేడా, అసలు రిజైన్ చేసిండా చేయలేదా, పార్టీలోకి బయటకు పంపించరా అన్న విషయాలు తెలుస్తాయి. మళ్ళీ చేస్తాను సార్, బిజీగా ఉన్నారు, నార్మల్ కాల్ చేస్తున్నాను. Call has been forwarded to voicemail. The person you are trying to reach is not available.